మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యష్వాడిలో హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 30 మంది భక్తులు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలైతే మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. యష్వాడిలో హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలిపోయిన దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది భక్తులు అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది పూజారులు ఉన్నారు. పదుల సంఖ్యలో అక్కడ భక్తులు ఉన్నప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ మండపం కూలిపోయిన దృశ్యాలైతే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 30 మంది భక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 4 భక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిథిలాల కింద 30 మందికి పైగా భక్తులు చిక్కుకున్నారు. 4 భక్తులు ఇప్పటికే మృతి చెందారు. ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది అనేది స్క్రీన్ మీద మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. అందరూ కూడా అక్కడ భక్తితో పూజ చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దండం పెట్టుకుంటూ ఉన్నారు. పూజారు కూడా అక్కడ వచ్చిన వారిని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అంతా కూడా ప్రశాంత వాతావరణం, క్యూ లైన్లో భక్తులు కూడా నిలబడిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా మండపం కూలిపోవడంతో అక్కడ ఉన్నవారు ఉన్నట్టుగా వాటి కింద చిక్కుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సుమారు 30 మంది వరకు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా ఆ దృశ్యాలు, ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. మరోవైపు ఇప్పటికే 4 మృతి చెందినట్టుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందంటూ కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉన్న సిచ్యువేషన్. అంటే ఆ మండపం ఏ రకంగా ఉంది, అక్కడ భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉండి దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఆ విజువల్స్ చూస్తూ ఉండగానే ఉన్నట్టుండగా ఒక్కసారిగా మండపం కూలిపోవడంతో ఉన్నవారు ఉన్న చోటే ఆ శిథిలాల కింద చిక్కుకుపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మన 10 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. యష్వాడిలో హనుమాన్ ఆలయం మండపం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 30 మంది భక్తులు చిక్కుకున్నారు. మరోవైపు 6 ఇప్పటికే భక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో జరిగింది, ఆ ప్రమాదం జరుగుతున్న క్షణంలో ఎంతమంది భక్తులు అటు క్యూ లైన్లో వేచి ఉన్నారు, ఇవన్నీ కూడా స్క్రీన్ మీద చాలా స్పష్టంగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లలో ఆ దైవ దర్శనానికి వచ్చారు. అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా మండపం కుప్పకూలిపోయింది. దీంతో ఆ శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికీ ప్రమాదంలో 6 మృతుల సంఖ్య చేరుకున్నట్టుగా మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, మహారాష్ట్ర పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యష్వాడిలో హనుమాన్ మందిరం ఏదైతే ముందు రెనోవేట్ చేస్తున్నారో ఆ యొక్క పైకప్పు కుప్పకూలిపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇందులో 6 చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. మరో 30 మంది వరకు కూడా భక్తులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా ఆ శిథిలాలను తీస్తే ఇంకా ఎవరైనా చనిపోయారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడతాయి. ప్రస్తుతం మాత్రం ఆలయ పైకప్పును తొలగించేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అయితే మహారాష్ట్రలో ఏదైతే హనుమాన్ ఆలయానికి శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా ఆలయానికి రావడం జరిగింది. అయితే ఆలయంలో ఈ భక్తులంతా అక్కడ నుంచున్న సమయంలోనే మనం విజువల్స్ లో చూడొచ్చు, అదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ముందు భాగం అంతా కూడా అదంతా కూడా అది కర్రలతోటి పూర్తిగా కట్టబడి ఉంది. అయితే ఒక్కసారిగా కుప్పకూలడం తోటి ఆ కర్రలు కూడా పూర్తిగా భక్తుల పైన పడడంతో పాటు ఆ పైన స్లాబ్ కూడా పైన పడ్డట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా పూర్తి సమాచారం అందాలా, ఇంకా దాంట్లో ఎంతమంది చిక్కుకున్నారు, ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అధికారులు మాత్రం వెంటనే సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. వెంటనే అక్కడికి అంబులెన్సెస్ కూడా రావడం జరిగింది. మరి ఇంకా 30 మంది వరకు అందులో ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఈ ఘటనలో 6 వరకు చనిపోయినట్టుగా అయితే ఇంకా అధికారులు అయితే ఇంకా ధృవీకరించాల్సి ఉంది. బలరాం, గోపి, అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటని అంచనా వేస్తూ ఉన్నారు ప్రాథమికంగా. మరోవైపు అక్కడ ఏంటి నిర్మిస్తున్న కట్టడం ఏంటి కూలిపోయింది, దానికి కారణాలు ఏంటి? ముందు భాగం ఏదైతే టెంపుల్ కి ముందు అదైతే ధ్వజస్తంభము నుంచి లోపలికి వచ్చే దగ్గర అదంతా కూడా పూర్తిగా రెనోవేట్ చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా మనం ఆ విజువల్స్ లో చూస్తే చుట్టుప్రక్కల స్తంభాలు అవన్నీ కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా నిర్మించేందుకు కర్రల సహాయంతో అక్కడ ఏర్పాటు చేసిందంతా కూడా క్రౌడ్ ఎక్కువ అవడం తోటి అది అంతా తగిలి కూలిపోయిందా, లేదంటే ఇంకా ఏదైనా
ఆ ప్రమాదం జరిగిందన్న దానిపైన కూడా ఇంకా అయితే ఒక క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం మాత్రం ఆ యొక్క కర్రలంతా ఏదైతే నిర్మాణానికి సంబంధించిన కర్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా విరిగిపోవడం తోటి ఈ ప్రమాదం అయితే సంభవించినట్టుగా తెలుస్తోంది. అంటే శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది? ఇప్పటికే మృతులైతే 6 వరకు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా? అక్కడ ఎటువంటి సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? అంటే ప్రస్తుతం మనకు ఉన్న సమాచారం మాత్రం 6 వరకు ఇందులో చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో క్యూ లైన్ లో కూడా అనేక మంది భక్తులు ఉండడంతో అంటే దాదాపు ఒక 30 మంది వరకు కూడా ఈ యొక్క ఘటనలో చిక్కుకున్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. మరి వాళ్ళంతా అందులో ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. మరి ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాలి. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆ విరిగిపోయిన కర్రలను ఆ యొక్క స్తంభాలను అయితే ప్రస్తుతం అధికారులు తొలగిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి ఇంకా దానికి సంబంధించి ఏదైతే అక్కడ హనుమాన్ టెంపుల్ కి సంబంధించి నిర్మాణం ఏ విధంగా కుప్పకూలిపోయింది, దాంట్లో ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయన్న దానిపైన కూడా ఇంకా ఒక అధికారులు అయితే ఇంకా ఎటువంటి సమాచారం అయితే అందించలేదు. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్న దాని ప్రకారంగా మాత్రం క్యూ లైన్ లో దాదాపు 30 మంది వరకు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. బలరాం. ఓకే గోపి, అంటే ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి? అక్కడ రెనోవేషన్ అంటున్నారు. అసలు అక్కడ గుడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఈ రెనోవేట్ చేస్తూ ఉన్నారు? అక్కడికి భక్తులు వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు కొనసాగుతూ ఉన్నాయి? ఎందుకు ఒక్కసారిగా ఇది కుప్పకూలాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? అయితే ఇది పర్బాని జిల్లాలో జరిగింది. అయితే హనుమాన్ టెంపుల్ కావడము, ఇది శనివారం కావడం తోటి సాధారణంగానే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి అటువంటి సిచ్యువేషన్, అదే విధంగా పురాతన ఆలయం కావడము, దాన్ని అంతా కూడా పునర్నిర్మిస్తుండడంతో అంటే ముందు భాగం అంతా కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కర్రలను కట్టి అక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి అటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన జరగడం అనేది మరి ఆ ఆలయానికి హనుమాన్ టెంపుల్ కి వచ్చిన భక్తులు రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగిందనేది అయితే మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే అధికారులు ఇంకా ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. మరి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శనివారం సభ మండపం, అది ఆలయంలోని ముందు భాగం అంతా కూడా మండపం ఉన్నది. ఆ పిల్లర్లు అకస్మాత్తు కుప్పికొల్పోవడం అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్న ఆలయం కావడంతో భక్తుల రద్దీ పెరగడంతో అక్కడ కొంత భక్తులు వచ్చిన క్యూ లైన్, టెంపరవరీ క్యూ లైన్స్ ఏర్పాటు గోపి, అంటే చేశారు. భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ ప్రాంతం, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం గర్భగుడి అనుకోవాలా, లేదంటే గర్భగుడికి వేరే ప్రాంతం దగ్గర ఎక్కడైనా జరిగిన ప్రమాదంగా చూడాలా? అయితే మనకు ఆ టెంపుల్ కి ముందుగా ఉండే ఏదైతే సభా మండపం ఉంటుందో, టెంపుల్ గర్భగుడి కాకుండా గర్భగుడి బయట ఆలయ పూజారి వచ్చి ఎక్కడైతే హారతులు అవి ఇచ్చి ఉంటారో అక్కడ ఆ యొక్క ముందు భాగంలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క ఆలయంలోకి అంటే గర్భగుడిలోకి వెళ్లే కంటే ముందే ఈ యొక్క సభా మండపం ఉంటుంది కాబట్టి ఆ మండపంలోనే ఈ పిల్లర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగైతే సమాచారం అందుతుంది. శనివారం భక్తులు ఒక్కసారిగా పెరిగిపోవడము, మరి ఆ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడము, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సుమారు 30 నుంచి 40 మంది వరకు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇంకా మృతులకు సంబంధించిన అంశం ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.